హాయ్ గాయ్స్, మిత్రమండలి మన ప్రసాద్ బెహ్రా గారు అలాగే ప్రియదర్శి గారు నిహారిక గారు ఉన్న కొత్త సినిమా ట్రైలర్ అయితే చూశాను గాయ్స్. ట్రైలర్ అయితే చాలానే మంచిగా ఫన్నీగా ఉంది. సామాన్యంగా అందరికీ ప్రియదర్శి గారు కానీ అలాగే వెన్నెల కిషోర్ గారు కానీ నిహారిక గారు కానీ తెలిసే ఉంటారు. కానీ ఇందులో నాకు నచ్చిన ఇంకో క్యారెక్టర్ ఏంటంటే ప్రసాద్ బెహ్రా గారు. ఆయన పెళ్లివారం అండి, కళ్యాణం కమనీయం, వింధ్య విహారీ ఇలాంటి వెబ్ సిరీస్ అంటే చాలా ఫేమస్ యూట్యూబ్లో, మీరందరూ చూసే ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక మనం ట్రైలర్ చూసుకుంటే తెలిసే ఉంటుంది, ఇది ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్లా ఉండబోతుంది. అంటే ఇందులో మెయిన్గా మేల్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అయితే మన నిహారిక గారు మాత్రమే ఉన్నారు. ఇదైతే మనకు కంప్లీట్గా స్టోరీ వచ్చేసి ఈ నలుగురు ఉంటారు కదా మెయిన్ క్యారెక్టర్స్, ఈ 4 క్యారెక్టర్స్ కూడా నిహారిక గారిని లవ్ చేస్తూ ఉంటారు. మనకు కొంచెం చూస్తే అలానే అనిపిస్తుంది ఈ ట్రైలర్. ఇక ఈ మిత్రమండలి ట్రైలర్లో అంటే ఈ సినిమాలో మనకు కమీడియన్ సత్య గారు అలాగే వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు సత్య గారు ఉన్నారంటే అదొక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కామెడీ జనరేట్ అవుద్ది, మనకు తెలిసే ఉంటుంది. వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కమీడియన్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఇక ఈ మిత్రమండలి ట్రైలర్ గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే ఇది ఒక మిక్స్ ఆఫ్ టాకింగ్ వస్తుంది గైస్. అంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది అయితే ఎక్కడ కామెడీ ఉందిరా ఈ సినిమాలో అనే టైప్లో కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఇక ఈ మిత్రమండలి ట్రైలర్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఎస్పెషల్లీ నాకు పెద్ద పెద్ద బడ్జెట్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల కన్నా ఇలాంటి కామెడీ సినిమాలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అలాంటిది అందులోనూ నాకు ఈ ప్రసాద్ బెహ్రా గారి కామెడీ టైమింగ్ అలాగే వెన్నెల కిషోర్ గారు వీళ్ళ కామెడీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఇక మిత్రమండలి మూవీ టీం అయితే ఉన్న దాంట్లో మంచిగానే ప్రమోషన్స్ అయితే ఒక 3-4 మంత్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక ఈ మిత్రమండలి మూవీ అయితే మనకు అక్టోబర్ 16th మూవీ రిలీజ్ కానుంది. అంటే ఆ వీక్లో కొంచెం పెద్ద పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి, అయినా కూడా మూవీ అక్టోబర్ 16th రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ మిత్రమండలి మూవీ ట్రైలర్ చూసింటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది, వెళ్ళి చూసి వచ్చి కామెంట్ చేయండి మీకేమనిపించింది అనేది. ఒకవేళ మీరు ఇంతకుముందే ఈ మిత్రమండలి మూవీ ట్రైలర్ చూసింటే అందులో మీకు ఏ కామెడియన్ యాక్టర్ అంటే చాలా బాగా ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే నేను ఒక 2 years అవుతుంది ఈ డిసెంబర్ వస్తే ఛానల్ స్టార్ట్ చేసి. మధ్యలో ఒక 1 year ఆపేశాను, కానీ కనీసం ఈ ఇయర్ ముగిసేలోపు మనకు కనీసం ఒక 1000 మంది సబ్స్క్రైబర్లన్నా రీచ్ కావాలి అనేది నా టార్గెట్. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.